ప్రత్యేకమైన గాయని ఎస్ జానకి. ఆమెకు ఉన్న ప్రతిభ మన దేశంలో మరో చలనచిత్ర గాయనికి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతిభాపరంగా భారతదేశ చలనచిత్ర నేపథ్య గాయని మనల్లో అందరికన్నా మిన్న మన ఎస్ జానకి. స్వర సమంతో పాడతారావిడ. సంగతులు వేయడంలో సమతుల్యం పాటిస్తారు. సంగతుల్ని బ్లర్ చేయకుండా వేయడంలో ఆమె దిట్ట. కన్నడ, తమిళ, మలయాళ సినిమాల్లో ఆమె పలు అద్భుతాలను పాడారు. ముఖ్యంగా ఆమె మలయాళ ఉచ్చారణ చాలా గొప్పగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. తెలుగులో కన్నా ఇతర భాషల్లోనే ఆమె గొప్పగా పాడారు. కన్నడంలో ఎల్ వైద్యనాథన్ సంగీతంలో శివ శివ ఎన్నదా అంటూ ఆమె పాడిన పాట ఇప్పటికీ ఎవ్వరూ మరవలేరు. తెలుగులో నర్తనశాల సినిమాలో పాడిన నరవరా ఓ కురవరా పాటను సోప్రానాలో పాడారు. ఆ స్థాయిలో బ్యాలెన్స్తో పాడడం గొప్ప గానానికి అభివ్యక్తి. ఆమె తమిళ్లో పాడిన సింగారవేళనే దేవా పాట మరో గాయని పాడలేనంత గొప్పగా ఉంటుంది. మూడ్ సింగింగ్ ఆమె ప్రత్యేకత. ఆమె పాడిన నీలి మేఘాల్లో పాటను ఘంటసాల కూడా పాడారు, కానీ ఆమె పాడిందే గొప్పగా ఉంటుంది. 1969లో జానకి పిబి శ్రీనివాస్తో కలిసి ఒక ఇంగ్లీష్ పాట కూడా పాడారు. తెలుగు, తమిళ సినిమా గానంలో పి సుశీల స్థానం ఎలాంటిదో కన్నడ, మలయాళ సినిమాల్లో ఎస్ జానకి స్థానం అలాంటిది. ముఖ్యంగా ఇళయరాజా జానకి గాత్ర ధర్మానికి, గాత్ర సంపదకు అనువుగా ఎన్నో అద్భుతాలను సృష్టించారు. జానకిలోని ప్రత్యేకమైన ప్రతిభకు, పరిమాణానికి పట్టం కట్టారు, ప్రాశస్త్యాన్ని కలిగించారు. నిజానికి ఎంఎస్ విశ్వనాథన్ తొలి దశలోనే ఆమె ఎన్నో గొప్ప పాటలు తమిళ్లో పాడించారు. ఆలయమని సినిమాలో తూక్కం ఉన్ కన్గలై పాట, పోలీస్కారన్ మగల్ సినిమాలో ఇంద మంగత్తిల్ ఓడివరం పాట, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతంలో గజల్ ఫణతిలో జానకి గొప్పగా పాడారు. నిజానికి ఎంఎస్ విశ్వనాథన్ తొలి దశలోనే ఆమెతో ఎన్నో గొప్ప పాటలు తమిళ్లో పాడించారు. తెలుగులో గుడిగంటలుగా రిలీజ్ అయిన ఆలయమని అనే తమిళ్ సినిమాలో తూక్కుం ఉన్ కనగలై పాట, పోలీస్కారన్ మగల్ సినిమాలో ఇంద మంగత్తిల్ ఓడివరం పాట, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతంలో గజల్ ఫణితిలో జానకి గొప్పగా పాడారు. తమిళ్లో శంకర్ గణేష్ గజల్లాగా చేసిన మేఘమే మేఘమే అని పాలై వనజ్ చోళై సినిమాలో వాణి జయరాం చేత పాడించారు. ఆ సినిమా మంచు పల్లకి పేరుతో తెలుగులో రీమేక్ అయినప్పుడు మేఘమా దేహమా అంటూ జానకి ఆ పాటను అద్భుతంగా పాడారు. స్వరసమం, బ్యాలెన్సింగ్, మూడ్ల పరంగా వాణి జయరాం కన్నా జానకి గానం మరింత గొప్పగా ఉంటుంది. తెలుగులో పి సుశీల పాడిన జోరు మీదున్నావు తుమ్మెద పాట తమిళ్లో వైగై కరేనిల్ ఒరు పరవై అంటూ జానకి పాడిందే మేలుగా ఉంటుంది. ఈ పాట సందర్భంలో కూడా స్వరసమం, బ్యాలెన్స్, మూడ్ల పరంగా జానకి గానం ఎంతో విశిష్టంగా ఉంటుంది. జానకి ఇంటోనేషన్ మరో గాయనిలో లేదంటే అతిశయోక్తి కాదు. ఎక్స్ప్రెషన్ పరంగా జానకి గానం ఉదాత్తమైంది. ఎంతో ప్రతిభావంతమైన, ఎంతో గొప్ప గాయని ఎస్ జానకి. ఇక గాయని చిత్ర సైతం జానకి గానంపై తనకున్న గౌరవాన్ని విశేషంగా చెబుతారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తాను జానకి వల్లే ప్రతిభావంతున్నైనట్టుగా బహిరంగంగా ఎన్నోసార్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా సంగీతం, ఉర్దూ గజల్ సంగీతం, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ, ఇంగ్లీష్ సంగీతంపై విశేషమైన పరిశీలన, అవగాహన ఉన్న పిబి శ్రీనివాస్ కూడా తనకు జానకి గానం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. గాయని చిత్ర కూడా జానకి గానంపై తనకున్న గౌరవాన్ని విశేషంగా చెప్తుంటారు. జానకి గానం గొప్పతనం తెలుగువారికి పూర్తిగా సరిగ్గా అవగతం కాలేదు. ఇతర భాషల్లోలా తెలుగులో ఆమె రాణించలేదు. యువ గాయని గాయకులపై జానకి ప్రభావం ఇప్పటికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ప్రత్యేకమైన ప్రతిభతో, ప్రత్యేకమైన శైలితో జానకి ఒక ప్రత్యేకమైన గాయని.